E85 పెట్రోల్ మనందరికీ తెలిసినట్టే మన ఇండియాలో అయితే కొత్తగా E85 పెట్రోల్ అనేది లాంచ్ అవ్వడం జరిగింది. మన రెగ్యులర్ పెట్రోల్ కంటే E85 పెట్రోల్ ఒక 20 రూపీస్ చీపర్ లోనే మనకు దొరుకుతుంది. మన రెగ్యులర్ బైక్స్ లో ఇది యూజ్ చేయొచ్చా? సో ఫస్ట్ అసలు E85 పెట్రోల్ అంటే ఏందో చూద్దాం మనం. E85 అనేది ఏంటంటే ఈ స్టాండ్స్ ఫర్ ఇథనాల్ అనమాట. 85 అనేది 85% ఆఫ్ ఇథనాల్ ఉంటుందని, అండ్ 100లో రిమైనింగ్ 15% ఏదైతే ఉందో అది పెట్రోల్ ఉంటుంది అనమాట. సో కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి, ఆ 15% కూడా ప్యూర్ పెట్రోల్ ఉండట్లేదని. అది ఇంకా దేవుడికే తెలవాలి. సో ఇక్కడ చాలా మంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే E20 వెహికల్స్ లో మనం E85 పెట్రోల్ కొట్టియచ్చా కొట్టియకూడదు అని. గైస్ అస్సలు కొట్టియకూడదు. E85 జస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్స్ అనే వెహికల్స్ కి మాత్రమే అనమాట. అసలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ అంటే ఏందో కూడా డిస్కస్ చేసుకుందాం. సో సింపుల్ గా గైస్, ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఇందాక ECU అని ఏదైతే మాట్లాడుకుందామో, సో దీంట్లో ఎట్లా ఉంటదంటే ECU అనేది ఏ పెట్రోల్ పోసినా గానీ అదైతే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సో లైక్ మీరు E20 పోయండి, E30 పోయండి, E40 పోయండి, E85 పోయండి, E100 అయినా పోయండి. సో ఆ ECUని అట్లయితే తయారు చేస్తున్నారు అనమాట. సో ఆ వెహికల్స్ అనేది మనం ఏ పెట్రోల్ పోసినా ఈజీగా అడాప్ట్ చేసేసుకుంటుంది అనమాట. సో అప్పుడు మనం ఒక వెహికల్ తీసుకున్నా కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెట్రోల్ అనేది ఆ వెహికల్లో మనం వాడచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీకు ఎంతమందికి తెలుసో కింద కమెంట్స్లో చెప్పండి. ఆల్రెడీ హీరో 2 బైక్స్ అనేది లాంచ్ చేసేసింది అనమాట, ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ని. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, అండ్ అదే కాకుండా హీరో HF డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ అనమాట. సో ఈ 2 బైక్స్ మనకి లాంచ్ అయినాయి రీసెంట్గానే, అండ్ త్వరలో మనం షోరూమ్స్లో కూడా చూస్తాం అనమాట. సో ఇప్పటికైతే E85 పెట్రోల్ హైదరాబాద్ వరకు రాలేదు. ఇప్పుడు జస్ట్ నార్త్ సైడ్లో ఉంది, ఢిల్లీ ఆ ఏరియాస్లోనే ఉందన్నమాట. అండ్ త్వరలో ఇండియా అంతా కూడా వచ్చేస్తుంది E85 పెట్రోల్. సో వెరీ సూన్ మనం E85 పెట్రోల్ని ఇండియా అంతా చూస్తాము.